मेरे मुझे बस करके ఏమైంది లక్ష్మీపురం ఆరోహణ అని ఒకసారి అలా గ్రూప్లో పెట్టినా సిటీస్ ఉన్నది. అరే భలే ఉన్నారమ్మా. ఇప్పుడు ఉన్నాయి గారు వచ్చిన కొద్దిగా లుక్ ఉండాలి. జైత్యాలో చూస్తారు అందరూ. రైట్ రైట్ రైట్. ఈ తాతకి సరే నువ్వు ఆ తాతకి రాజిరెడ్డి తాతకి చేద్దాం. థ్యాంక్ యూ. జై భారత్. గుడ్ మార్నింగ్. జై భారత్. అన్నీ నాకేనా గారు చేస్తారమ్మా. అల్లుడు ఏం చేస్తాడు? పంతులే బెస్ట్ ఉంటుంది. నేనైతే తాతని పిల్లలు తాత అంటే సంతోషం అనిపిస్తుంది. మన పేరెంట్స్ పేద టీవీ చూపించినాను కాదు అంబారిపేట అది మన నగరం అని చూపించి మేడం మీరు మినిమం ఒక ప్లేస్ షుడ్ ఆల్సో షో సమ్ ఇంట్రెస్ట్. ఏదైతే పంపుతారు మాజీ మంత్రి విన్నదా ఊకే చెప్ప అయితే పెట్టకుండా నెక్స్ట్ ఏ సార్ ప్లీజ్ ఏ సార్ ప్లీజ్ ఇప్పుడు ఒకరా ఇప్పుడు చెప్పిన గారు ఎంపీ సిడిపిఓ గారికి మేడం మాకు అన్ని చూస్తుంది మేడం ఏడిచ్చిన మాకు ఎదురుకుంటే గమ్మతుడేమో మూడు ఏళ్ళు పెట్టుకోవాలి. మూడు ఏళ్ళు జీవితాలు వెళ్ళిపోతున్నాం. 2 ఏళ్ళు 2 సంగతి కోఆర్డినేట్ చేసుకుని కాదమ్మా ప్లేస్ చెప్పండి పోయి చూస్తున్నాను. టోటల్ కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ వస్తుంది.
సీఎం గారు నా మనవల లెక్క నేను కొడితే కావాలా నాకైతే రాజ్యాంగ దినోత్సవము. సో ఈ సందర్భంగా మనందరం ప్రమాణం చేయాలని కోరుతున్నాను. నేను భారత పౌరుడిగా పౌరుల మధ్య ఏర్పడే వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని ప్రకటిస్తున్నాను. మరియు దేశ సమగ్రతకు పెరిగిన ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏదైనా ఇతర ప్రాంతంలో ఏర్పడే ఏదైనా భౌతిక హింసకు పాల్పడనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మాతగా ఉండి భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా ఉండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు ఇంగ్లీష్లో. ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అంటే గౌరవ పద్మశ్రీ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో, అప్పుడు బిసి రాయ్ గారి సలహా మేరకు మనకు కూడా ఒక చట్టం ఉండాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన భారతదేశంలో రకరకాల కులాలు, మతాలు, జాతులు, భాషలు వేరువేరుగా ఉన్నాయి. సో మనం అందరం కూడా ఒక పద్ధతిగా నడవాలంటే ఒక రాజ్యాంగం రాసినట్టు ఒక పుస్తకంలో దాదాపు 395 ఆర్టికల్స్ పెట్టి మళ్ళీ సబ్ ఆర్టికల్స్ పెట్టింది. వాటికి అనుగుణంగా మనందరం కూడా నడుచుకుంటాం. అంటే మన భూముల కేసులే కావచ్చు, మనం ఇంట్లో ఎట్లా ఉండాలి భార్యాభర్తలు కావచ్చు, కుటుంబంకి వెళ్ళి పెడితే దేశ సరిహద్దుల దాకా పొరుగు దేశంతో ఎట్లా ఉండాలనేది ఈ రాజ్యాంగంలో రాసిపెట్టింది. ఎంత గొప్పగా రాసిందంటే దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు దీనిపైన శ్రమించి అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా వాళ్ళ టీం బీసీ రాయ్ గారి సలహా మేరకు అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో చేసి ఆమోదించారు. అప్పటికి ఇప్పటికీ 106 సార్లు చిన్న చిన్నగా మార్పులు చేసుకున్నాం. చిన్నగా ప్రపంచంలో ఇంత పెద్ద జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశం లేదు. ప్రజాస్వామ్యం అంటే రాజరికం ఉండదు. ఇలా మీరు ఓట్లు వేసుకొని మన సర్పంచ్ అవుతారు, వార్డు మెంబర్ అవుతారు. ఇంత పెద్ద 135 కోట్ల మంది అలా ఒక్క తాటి ఉన్నామంటే ఆనాడు 75 ఏళ్ల కింద మన ఓలం పుట్టక ముందు తాతల నాడు 75 ఏళ్ల కింద 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి రాసి మన రాజ్యాంగాన్ని మనకు అందించారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత శ్రీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఇది జరిగింది. ఇవాళ ఈ 75 సంవత్సరాలైన సందర్భంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ అదేవిధంగా ప్రజాపాలన అనే ఒక వ్యవస్థను కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ప్రజల మధ్యకే మనం ఉండాలని దాంట్లో భాగంగా ఇవాళ మీ మధ్యలోకి వచ్చినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారు కూడా రైతు బిడ్డ, సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. మన ముఖ్యమంత్రి గారు పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే మీరు టీవీలలో అవి చూస్తుంటే ఇంకా అయితలేవంటే అంతకుముందు కూడా మనం ఆ ప్రభుత్వంలో మీకు ఎరికే అప్పుడు కూడా మనకు
రైతు బంధు రావాలంటే 4 ఏళ్ళు పట్టింది. రుణమాఫీ మొదటి సంవత్సరం ఒక 25,000 అయింది. ఏదైనా కొంచెం టైం పడుతుంది, మెల్లమెల్లగా అవుతాయి. ఇది అంతా ఒకటి ఇప్పటికి సంవత్సరం అయింది. దీంట్లో సగం మందికి రుణమాఫీ అయింది, ఇంకో సగం మందికి ఉన్నది. కానీ ఒకటేసారి 2 లక్షలు పెట్టుట్లా ఎక్కువ పైసలు పోయినాయి. మిగతావి కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఇవాళ ఒకవైపు భారత రాజ్యాంగ దినోత్సవం, రెండవది ప్రభుత్వాది ప్రజాపాలన దినోత్సవం, దాంతో పాటుగా గ్రామీణ వ్యవస్థ బాగుపడాలని చెప్పి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్ గారి నేతృత్వంలో ఇవాళ అంగన్వాడీ కేంద్రాన్ని ఇక్కడ భూమి పూజ చేసుకున్నాం. ఈ సందర్భంలో గౌరవ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, టీచర్స్, అదే సిడిపిఓ గారు, మన గ్రామ పెద్దలు, అంతర్గామ పెద్దలు అందరూ, మా అక్క చెల్లెళ్లకు, అవ్వలకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, వివిధ హోదాల్లోని మా రెవెన్యూ